ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోగల ప్రదేశాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి. 12 జ్యోతిర్లింగాలు అతి కష్టమైన జ్యోతిర్లింగం కూడా ఈ కేదార్నాథ్ ఆలయం. సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉండి ఈ కొండల మధ్యలో 32 కిలోమీటర్ల నడక మార్గం, ఎన్నో ప్రతికూల ఆటంకాల మధ్యన ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు. అలాగే చుట్టుపక్కల మంచు కొండలతో కప్పబడి కొండల మధ్యలో అప్పుడప్పుడు భీకరమైన వర్షాలు, గాలులు, కొండ చర్యలు రాలిపడటము, పక్కనే మందాకిని నదీ ప్రవాహం యొక్క చప్పుడు, ప్రకృతి అందాలలో మరో ప్రపంచంలో వెళ్ళడం. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందరు మనసులో ఒకటే కోరిక, ఆ పరమశివుణ్ణి దర్శించుకోవాలని. అదే గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మార్గమధ్యంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ పరమశివుడు మన వెనుక నుండి ముందుకు నడిపిస్తూ ఆ శివుని స్పర్శ దర్శించుకున్న తర్వాత మనకు సాక్షాత్తు కైలాసంలో శివుని చూసినట్టు అనుభూతి కలుగుతుంది. నాతో పాటు మీరు కూడా దర్శించుకుంటారని అనుకుంటున్నా. హర హర మహాదేవ్ శంభో శంకర. పురాణాల్లోకి వెళ్తే సత్యయుగంలో నారాయణ ఋషి ఇక్కడ శంకర భగవంతుని కోసము తపస్సు చేశారని, శివుడు జ్యోతిర్లింగ రూపంలో కేదార్ ధామ్లో దర్శనమిచ్చాడని కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ త్రిభుజాకారంలో శివలింగాన్ని దర్శించుకోవడం జరుగుతుంది.